హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరివెన్నెల హోమ్ వరల్డ్. నేను మీ శిరీష. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. ఈరోజు కూడా ఒక మంచి వీడియోతో ముందుకు వచ్చేసాను. నిన్న మామూలుగా మనకి సంకటహర చతుర్థి, ప్రతి నెలలో సంకటహర చతుర్థి మనకు వస్తుంది కదా. నిన్న అనుకోకుండా ఎందుకునో ఉండ్రాళ్ళు వండుదాము, ఎప్పటిదో ఏమన్నా ఉండిపోయిందేమో ఉండ్రాళ్ళు వండుతాను అని అనుకున్నది ఎందుకునో గుర్తొచ్చింది ముందు రోజు నైట్ నాకు. అందుకని గణపతికి ఉండ్రాళ్ళు ఉండాలి, ఎందుకంటే శ్రావణికి ఎగ్జామ్స్ కూడా నేను లాస్ట్ ఎగ్జామ్ 10th క్లాస్ మా అమ్మాయికి అయిపోయింది, మొత్తానికి ఏదో రాసేసింది. వాళ్ళకి ఎగ్జామ్స్ కాదు కానీ మనకే ఎగ్జామ్స్. 10th క్లాస్ వరకు ఇంతే, ఇంటర్ నుంచి ఇంకొంచెం వాళ్ళకి మెచ్యూరిటీ వస్తుంది, వాళ్ళకి కొంచెం అర్థం అవుతుంది కాబట్టి పర్వాలేదు. ఇంకా మా అమ్మాయికి చిన్నతనం పోవట్లేదు, అల్లరి తగ్గట్లేదు, ఏమీ అలాగే ఉంది ఇంకాను. దానికి ఎగ్జామ్స్ కాదు కానీ వాళ్ళు ఈ జనరేషన్ అంతా ఇలాగే ఉన్నారేమో, లైట్ తీసుకుంటారు అంతాను. మనమేమో దగ్గరికి వచ్చేసరికైనా టెన్షన్ పడిపోతూ ఉండేవాళ్ళము. చదువుతుంది రాత్రి పగళ్ళు కానీ టెన్షన్ లేకుండా ఉన్నట్టు దాన్ని చూస్తే నాకు టెన్షన్గా ఉండేది. అమ్మ ఇంకొక 2 ఎగ్జామ్స్ ఉన్నాయి, బాగా చదువుకోవే ఏదో చెప్తూ ఉంటే సరే సరే అంటుంది. కానీ పగలంతా పడుకుని అర్ధరాత్రులంతా కూర్చొని చదువుతుంది. మనకి చెప్పదు, మనతోటి డిస్కస్ చేయదు, మనం చెప్పింది విందు. నేను మా అమ్మాయి ఎలా ఉందా, అందరూ ఇలాగే ఉన్నారు అనుకుంటూ ఉంటాను. అఫ్కోర్స్ ఇప్పుడు అంతా బాగా ఫోన్స్ ఒకటి డిస్టర్బ్ చేయడానికి పిల్లల్ని మధ్యలో ఖచ్చితంగాను. 10th క్లాసు మొత్తానికి అయ్యింది. నెక్స్ట్ ఏం చెయ్యాలి, ఇంటర్ ఏ కోర్స్ తీసుకోవాలి ఏంటి అనేది ఇంకా ఆలోచిస్తూనే ఉంది మా అమ్మాయి. ఒకసారి మ్యాథ్స్ అంటుంది, ఒకసారి లేదు బైపీసీ అంటుంది, ఒకసారి ఎంఈసీ అంటుంది. ఇంకా క్లారిటీ తెచ్చుకోవట్లేదు దీని మీద. ఏదో ఒకటి చెప్పవే, నీకు ఏం చదవాలని ఉంది, నీకు ఏ సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ అంటే ఏది ఫైనల్ చేసుకోలేకపోతుంది. ఏంటో మరి ఇంక చివరికి మేమే ఆలోచించి డెసిషన్ తీసుకోవాలి. నెక్స్ట్ ఇంటర్ కాలేజీలో జాయిన్ చెయ్యాలి, ఎక్కడ మన కాలేజీలు ఉన్నాయి, దగ్గరగా ఏమున్నాయి, ట్రాన్స్పోర్ట్ అన్నీ ఇంక నెక్స్ట్ చూసుకోవాలి. ఒక్కడి నుంచి ఒకటి పిల్లలు చదువులు వచ్చినప్పటి నుంచి నెక్స్ట్ ఏంటనేది ఆలోచిస్తూ మనకి ఆ టెన్షన్ ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. మొత్తానికైతే 10th క్లాస్ అనే ఒక పెద్ద బరువు అయితే దిగింది అమ్మాయి అనిపించి నేను సాయంత్రం రిలాక్స్ అయ్యానమాట. అందులో నేను సాయంత్రం చక్కగా గారెలు వేసి, మామయ్య గారు కూడా ఉన్నారు కాబట్టి సేమియా చేశాను అనమాట. అంటే చిన్నగా ఏదో పరీక్షలు అయిపోయిన హ్యాపీ మూడ్లోకి వచ్చాము. లేకపోతే వాళ్ళు చదవకపోయినా ఏదో టెన్షన్ మనకి, చదువుతున్నావా లేదా అని అస్తమాట అడగడం, టైంకి రారు, భోజనం చేయరు, ఏదో ఒక హడావుడి. అమ్మాయి ఇప్పుడు 2 పిల్లలు ఇంకా కాలేజీకి వచ్చారు. అప్పుడే మా శ్రావణి కాలేజా అంటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది నాకేను. నెక్స్ట్ నుంచి కాలేజ్, ఇది ఏం వెళ్తుంది కాలేజీకి, ఏం చదువుతుంది, ఇంకా చిన్న పిల్లనే ఉంది మన కళ్ళకి అని నేను మా వారు అనుకుంటూ ఉన్నాం అనమాట. ఇంకా ఇంటర్ కాలేజ్ అంటే అఫ్కోర్స్ ఇంక వాళ్ళ స్కూల్ అయిపోయి ఇంకా కాలేజీ లెవెల్లోకి వచ్చేసారు అని యాక్సెప్ట్ చేయాల్సిందే, ఇంక మనం తప్పదు. అంటే అఫ్కోర్స్ మనం కూడా పెద్దవాళ్ళం అయిపోతున్నామని మనం కూడా చెప్పుకుంటూ ఉండాల్సిందే. సో అందుకని ఈరోజు వ్లాగ్ అంతా రొటీన్, మార్నింగ్ నా వ్లాగ్ అంతా సరదాగా మీకు షేర్ చేద్దామని. అఫ్కోర్స్ మీకు నచ్చుతుందనేమో అని అనుకుంటున్నాను. మొదటిసారి మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చితే కనుక వీడియోని ఎప్పుడైనా నచ్చితే, ఏ పాయింట్లో నచ్చితే, నా మాట ఎక్కడ నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోద్దు. అప్పుడు ఇంకొక 3 నలుగురికి అది షేర్ అవుతుంది. ఒకవేళ ఏదైనా ఇందులో ఏదైనా ఒక కంటెంట్ షేర్ చేయాలనుకుంటే, మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా అనుకుంటే షేర్ చేయొచ్చు. ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఎక్కడో ఒకటి ఏదైనా యూజ్ అయింది అనుకుంటాను. లేదు నాకు పర్సనల్గా దేని గురించి ఎవరో ఒకరు ఇన్స్టాగ్రామ్కి మెసేజ్ పెడుతూ ఉంటారు, అక్క మంత్రం చెప్పండి, లేకపోతే ఈ పూజ చేసుకోవచ్చు, ఏదో ఒకటి ఎవరో ఒకరు అడుగుతూ ఉంటారు. మీరు ఏదైనా డౌట్ ఉంటే కనుక 2 ఇన్స్టాగ్రామ్ పేజ్లు ఉన్నాయి, ముగ్గులది, ఫ్యాషన్ది, 2 ఫాలో అయ్యి నన్ను ఏమన్నా అడగాలని కూడా మీరు తప్పకుండా అడగచ్చు. చెప్పానుగా నిన్న ఫస్ట్ సంకటహర చతుర్థి అని చెప్పని మామూలుగా ఉదయాన్నే రోజు బాక్స్ ఇచ్చేస్తాను, పని అవుతుంది. కానీ నేను ఉండ్రాళ్ళు చేయాలని అనుకున్నాను కదా, అఫ్కోర్స్ టిఫిన్ అయిపోతుంది ప్లస్ ఉండ్రాళ్ళు వండినట్టు ఉంటుందని చెప్పని తలస్నానం చేసి వచ్చి ఉదయాన్నే ముందు వంట కన్నా ముందు ఉండ్రాళ్ళు చేసిద్దాం. ఎందుకంటే మా వారు పూజ చేసుకునే టైం కల్లా నేను అవి రెడీ చేయాలని చెప్పని, మేము గణపతికి చేసినట్టుగా ఆవిరి కుడుములు కాకుండా మామూలుగా ఉండ్రాళ్ళు చేస్తాము. ఇక ఉదయాన్నే ప్రశాంతంగా అనిపించింది చగ్గాను. గార్డెన్లో పక్షులు అరుస్తూ ఉంటాయి ఉదయాన్ను. సూర్యకిరణాలు కూడా డైరెక్ట్ మా కిటికీలోంచి వంటింట్లోకి వస్తాయి. అలా వంట దగ్గర పడుతూ ఉంటే బాగున్నట్టు అనిపిస్తుంది అనమాట. నేను కూడా చక్కగా కొంచెం ఎండ అలా మంచిగా తగులుతూ ఉంటే కిచెన్లో టకటగా ప్రసాదం అది చేసి ఫస్ట్ ఆయన పూజ టైంకి అందించేసాం అనుకో, అప్పుడు మనం ప్రశాంతంగా వంట చేసుకోవచ్చు అని అనుకున్నాను. దానికోసం ఏం లేదు, నిన్న కాక మొన్నే 1-2 రోజులు అయిందనమాట. నెయ్యి కాచి ఇంట్లోదే మిగడది దాచి ఒక 2 నెలకో సరిపడి దాచి నెయ్యి చేశాను అనమాట. సో స్టార్టింగే గణపతికి ఉండ్రాళ్ళతోటే స్టార్ట్ చేశాను అనమాట. 2 చిన్న డబ్బాల్లో స్టోర్ చేసి పెట్టుకున్నాను. మామూలుగా అంతా నెయ్యితోనే చేస్తాను. ఒక 2 స్పూన్లు నెయ్యి వేసిన తర్వాత జీలకర్ర ఫస్ట్ అంతే 1 స్పూన్ జీలకర్ర వేసి చక్కగా నేతిలో వేగిన తర్వాత ఆల్రెడీ శనగపప్పు ఒక చిన్న కప్పుడు
కడిగేసి 2 సార్లు నానబెట్టుకుంటే నానుతుంది. ఉండ్రాళ్ళలో శనగపప్పు వేస్తాం ఎక్కువగా మేము, పెసరపప్పు కన్నా కూడాను. శనగపప్పు వేస్తే పంటి కింద నడిచేటప్పుడు బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నేను ఆల్రెడీ ఫస్ట్ ఇది నానబెట్టి పెట్టుకున్నాను అనమాట. అది కొంచెం నానిన తర్వాత నీళ్ళు వాడేసేసి నేతిలోనే ఒక్క నిమిషం మంచిగా వేయిస్తే ఫ్లేవర్ బాగుంటుంది అనమాట. వేయించిన తర్వాత అప్పుడు ఎసరు మామూలుగా ఒక గ్లాసు రవ్వకి 2.5 గ్లాసులు నీళ్ళు పోస్తాను. నీళ్ళు ఎసరు పెట్టిన తర్వాత ఉప్పు వేసి నీళ్ళు మరిగిన తర్వాత రవ్వ కూడా వేసేసిన తర్వాత లలిత బ్రాండ్ రైస్ రవ్వ కానీ లేకపోతే అమ్మ బ్రాండ్ కానీ ఇలాంటివి ఏంటంటే పొడి పొడిలాడితే చాలా బాగా వస్తాయి. మనం పిండి చేసుకున్నా కూడా మామూలుగా సాయంత్రం ఉప్పుడు పిండి అంటాం కదా, అలా చేసుకున్నా, ఉండ్రాళ్ళు చేసుకున్నా, పిండి పులిహార చేసుకున్నా కూడా ఈ రవ్వ అంటే చాలా దుళ్ళుగా అంటాం చూస్తారు, విడివిడిగా చాలా బాగా వస్తుంది. ఇంకప్పటి నుంచి ఒకటే బ్రాండ్, లలిత బ్రాండే మ్యాక్సిమము, శ్రీలలిత బ్రాండ్ అంటాం అదేను. లేదు అంటే అమ్మ బ్రాండ్ కూడా ఈ మధ్య బాగానే ఉంది. ఆ రెంట్లో ఏదో ఒకటి తెచ్చుకుని చేస్తాను. 1కి 2.5 గ్లాసులు నీళ్ళు పోసి ఎసరు పెట్టి మగ్గిన తర్వాత వేసి ఈ లోపల దేవుడు చదువుకుంటూ వంట చేస్తూ కూడా పక్కన సుప్రభాతం పెట్టుకుంటాను. ఏదైనా చదవడం అవ్వట్లేదు, టెన్షన్గా ఉన్నాను అంటే సుప్రభాతం పెట్టేస్తాను ఖచ్చితంగాను. మా వారు ఒకవేళ చేసుకుంటూ ఉన్నా, లేదు అంటే మాత్రం ఏదో ఒకటి నేను చదువుకోవాల్సిన ఏమైనా ఉంటే కూడా వంట చేసుకుంటూ కూడా చదివేస్తూ ఉంటాను. ఒక్కొక్కసారి మగ్గిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత అప్పుడు మిగతా వంట చేసుకునే లోపల ఆయన నైవేద్యంకల్లా ఒక 21 ఉండ్రాళ్ళు, మళ్ళీ పైన కొంచెం నెయ్యి వేసి ఉండ్రాళ్ళు తడి చేసుకోకుండా ఇంకా మామూలుగానే నేతితోటే కొంచెం వేడిగా ఉన్నప్పుడు చుడతాం కాబట్టి ఇగో నా సైజ్ అయితే ఇలాగే ఉంటాయి, గుండ్రంగా అలా నాకేం బాల్స్లో వచ్చేవు. జస్ట్ అలా ఒక చిన్న ఉండ్రాళ్ళలాగా ఒక 21 చేసి ఆయన పూజకి రెడీ చేస్తున్నాను అనమాట. ఇక్కడే కూర్చున్నాను నేను కూడాను. మా వారి శివుడికి అభిషేకం అది చేసుకుని దీపారాధన అది చేసుకుని ఆయనవన్నీ అయ్యే లోపల నా నైవేద్యం కూడా రెడీ చేసి ఇచ్చేయచ్చు అని చెప్పని. సంకట చతుర్థి కదా కొంచెం మంచిది, అలాగో పిల్లల ఎగ్జామ్స్ అయిపోయాయి, ఇంకా అన్నీ అయ్యే కదా, ఏదైనా ఉన్నా ఇంతకుముందు చేస్తాను అనుకున్నది ఏమైనా ఉంటే మర్చిపోయి ఉంటానేమో అని గుర్తొచ్చినట్టుగా అనిపించి సరే అని చెప్పి చేశాను. విద్యారణ్యంలో కూడా ప్రతి నెల కూడా ఎవరో ఒకరిది ఎప్పుడో ఒకటి పేరు మీద మాత్రం ఒక హోమానికి అయితే కడుతున్నాను. లాస్ట్ మంత్ ఒకరిది, అంతకుముందు ఒకరిది, ఈ మంత్ అలా ఏదో కుదిరినప్పుడు మాత్రం అక్కడ చేస్తే ఇంకా వేద పండితులు ఆశీర్వచన చేస్తుంది కాబట్టి హోమం చేస్తారు కాబట్టి మంచిదని చెప్పని పూజ అంతా అయ్యి చక్కగా గణపతికి మంచిగా ఉండాలి సమర్పించి పెరట్లోకి వెళ్ళి టక్కన గుర్తొచ్చింది, గరిక ఇష్టం కదా ఆయనకని చెప్పని పెరట్లోకి వెళ్ళి కొంచెం గరిక కూడా తీసుకొచ్చాను అనమాట. ఒక చిన్న గణపతి మీద పాట. మంగళమణి మంగళమణి మంగళమనరే మంగళమణి పాడరే మన గణనాథునకు ముత్యాల హారతులు ముదితలివ్వరే మూషిక వాహనునికి ముచ్చటతోను కరివదనా సదనునికి కాంతి మంగళం గిరిసుత ప్రియతనయునికి దివ్యమంగళం దివ్యమంగళం దివ్యమంగళం. ఏదో ఒక చిన్న గణపతి పాట అలా పాడాను. మనకి మగ్గం వర్క్ బ్లౌజులు ఇదైతే నేనంటూ ఫస్ట్ కొనుక్కున్న మగ్గం వర్క్ డైరెక్ట్ రెడీమేడ్. యాక్చువల్గా ఇది బ్లౌజు ఉప్పడి పట్టు శారీకి అప్పట్లో ఇలా మగ్గం వర్క్ చేసిన బ్లౌజులు వచ్చేవి. 10 years ఎగో ఏమో ఈసారి ఇంకా చెప్పాలంటే ఇంకా 10-12 years కూడా అయ్యి ఉండొచ్చు. ఫస్ట్ మగ్గం వర్క్ బ్లౌజ్ నాది ఇది. అప్పటికి ఇంకా స్వెట్ ప్యాడ్స్ అవి తెలియక చెమట పట్టి బ్లౌజ్ అంతా మొత్తం షోల్డర్స్ దగ్గర అక్కడ హ్యాండ్స్ దగ్గర చిరిగిపోయింది. కానీ ఎంత బాగుంటుందంటే ఈ వర్క్ ఒక రిచ్ వర్క్ అనమాట. ఇప్పుడైతే ఇలాంటి వర్క్ చేస్తే 3,000-4,000 ఖచ్చితంగా తీసుకుంటారు. నాకు బ్లౌజ్ పాడైపోయినా కూడా చెప్పాను ఇంతకుముందు, ఇలా ఉన్న వాటిని కూడా ఏదైనా రీమోడల్ చేయొచ్చు, రీక్రియేట్ ఏదైనా చేయొచ్చు అని ఆలోచన వచ్చింది. ఫస్ట్ అసలు ఈ వర్క్ని మనం బయటకు తీస్తే అప్పుడు ఇంకో బ్లౌజ్ మీద ఏదైనా మనం అటాచ్ చేయగలమా లేదా అనేది చూడొచ్చు కదా. ఇలా ఉంటే మనం చేయలేము ఆబ్వియస్లీ. ఫస్ట్ ఆ వర్క్ని కట్ చేసేద్దామని చెప్పని మొత్తం చాలా బ్లౌజ్ చాలా రిచ్గా ఉంటుంది, షైనీగా ఉంటుంది. నైట్ టైం అంటే పెళ్ళిళ్ళకి వాటికి ఎలా ఉంటుందో అలా ఉన్నట్టుగా ఉంటుంది. ఇదే క్లాత్ ఏదైనా తీసుకుని మనం మామూలుగా సిల్క్ ఉంటాయి కదా, సాఫ్ట్ సిల్క్ కానీ ఏదైనా ఒక క్లాత్ తీసుకుని ఆ క్లాత్ మీద ఈ డిజైన్ ఏమన్నా మనం పెట్టగలిగి చిన్నగా మడత పెట్టి జాగ్రత్తగా సన్న సూత్తోటి ఏమన్నా కుడితే అవుతుంది అని చెప్పని నా ప్లాను. నాకు తెలియదు అవుతుందా లేదా అండి, బట్ ట్రై చేద్దామని చెప్పని తీసాను. లైనింగ్ క్లాత్ కూడా దానికి అటాచ్ అయ్యి ఉంది. లైనింగ్ క్లాత్ వద్దు అంటే లైనింగ్ క్లాత్ తీసేసుకుని మనం డైరెక్ట్ ఆ ప్యాచ్ని తీసుకొచ్చి ఇప్పుడు మనకి రెడీమేడ్ ప్యాచెస్ దొరుకుతాయి వర్క్ ఉన్నవి, వాటిని కూడా తీసుకొచ్చి మనం ఎలా అటాచ్ చేసుకుంటాము అలాగే అటాచ్ చేయొచ్చు అనే ఉద్దేశంతో అయితే
ఫస్ట్ బ్లౌజ్ని తీసి కుట్టించాను. ఒక క్లాత్ అది తెచ్చుకున్నాను అనమాట. ఒక 200 రూపీస్లో సెమీ పట్టు క్లాత్లు ఉంటాయి కదా మనకి, అలాంటివి తెచ్చుకున్నాను అనమాట. సేమ్ మెరూన్ కలర్ తెచ్చుకున్నాను. అది బ్లౌజ్ ఏం చెప్పానంటే టైలర్ ఆమెకి నాకు ఈ షేప్లోనే వచ్చేటట్టుగా కుట్టమని చెప్పాను అనమాట. నాకు నెక్ ఎలా ఉంది, ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ ఏ షేప్ అయితే ఉందో ఆ షేప్లో బ్లౌజ్ ఫస్ట్ కుట్టించేసిన తర్వాత నేను అటాచ్ చేసుకుంటాను అని చెప్పాను. సో ఫస్ట్ టైం బ్లౌజ్ కుట్టించాక అప్పుడు అటాచ్ చేసినప్పుడు మీకు మళ్ళీ ఒక వీడియో షేర్ చేస్తాను. యాక్చువల్గా నా మెడలో మీరు నల్లపూసలు ఎప్పుడు చూస్తారు, నా ఫేవరెట్ అని చెప్పాలి, అంత ఇష్టం. డ్రాప్ షేపులో చిన్న చిన్న డ్రాప్స్లో వెళ్ళడుతూ ఉంటాయి కదా. ఇది కూడా నన్ను చాలామంది అడిగారు. నేను ఇది ఇన్స్టాగ్రామ్లో ఎప్పుడో శరణ్య కలెక్షన్స్ అనే ఇన్స్టాగ్రామ్లో తీసుకున్నాను. అప్పట్లో చాలా తక్కువే ఇది. చిన్ని చిన్ని బ్లాక్ నల్లపూసల్లో ఇలా డ్రాప్స్ అనమాట, వైట్ డ్రాప్స్లా ఉంటాయి. ఈ మధ్యన రీసెంట్గా పెరిగింది నల్లపూసలు, అంటే చాలా సన్నగా ఉంది కదా, ఇంకా ఆగలేదు, థ్రెడ్ అరిగిపోయినట్టుంది. నేను మళ్ళీ మొన్న విజయ ఆర్ట్ జ్యువెలరీ అని చెప్పని మా ఇంటి దగ్గర చెప్పాను, కొంపల్లి దగ్గర అక్కడ ఉంటే ఇలాంటి చిన్న చిన్న డ్రాప్స్ నాకు అనుకోకుండా షాప్లో దొరికాయి. మనం ముత్యాలు అవన్నీ చుట్టించుకొచ్చాను కదా, అక్కడ చూస్తే భలే అన్ని కలర్స్ ఉన్నాయి. నాకు తెలియదు అసలు ఇలా ఉంటాయని. వైట్, గ్రీన్, బ్లాక్, పింక్ 4 కలర్స్ ఉన్నాయి. వెంటనే 4 కలర్స్ కొనుక్కున్నాను. ఒకటి 20 రూపీస్, ఒకటి 30 రూపీస్, ఒకటి అలా ఉన్నాయి రేంజ్ ఒక్కొక్కటి. సో ఒక 10 వచ్చేలాగా ఒక 500-600 రూపీస్కి ఇవన్నీ తెచ్చుకున్నాను అనమాట. అలాగే నల్లపూసలు కూడా 60-70 ఒక లైన్ వచ్చి అవన్నీ కూడా తెచ్చుకున్నాను. మొత్తం 700-800కి నాకు మొత్తం మెటీరియల్ అంతా వచ్చింది. సో నాకు 4 మాలాస్ వస్తాయి కదా అని అనుకున్నాను. బయట కొంటే ఒక్కొక్కటి 600-700 ఉంది. నేనే మేక్ చేసుకుందాం అని చెప్పని తెచ్చుకున్నాను అనమాట ఇవన్నీ. అంటే ప్రతి చైన్ కింద ఇలా డ్రాప్స్ కింద ఎప్పుడు వైటే పెట్టుకుంటాం కాబట్టి గ్రీన్ సారీస్ ఏమైనా అయితే గ్రీన్ పెట్టుకోవచ్చు, మెరూన్ కావాలంటే మెరూన్ పెట్టుకోవచ్చు, వైట్ పెట్టుకోవచ్చు, బ్లాక్ పెట్టుకోవచ్చు అని అనిపించింది. నా నెక్క కూడా ఎందుకంటే నాకు బాగా సూట్ అయినట్టుగా అనిపించింది. పెట్టుకుంటే చాలా క్యూట్గా ఉంది. అఫ్కోర్స్ ఇది చాలామంది వాడుంటారు కదా. సో 2 రోజులు చూస్తాను అనమాట, మెల్లగా అల్లుకుందాము, ఇవన్నీ అల్లి డిజైన్ చేసుకుందాం నేనే అని అనుకుంటున్నాను. మళ్ళీ చేసిన తర్వాత నా నెక్కకి ఎలా ఉన్నాడో తప్పకుండా మీకు షేర్ చేస్తాను. ఇది ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మిమ్మల్ని అందరినీ కలుస్తాను.